పరమాత్మ స్వరూపులారా 9వ శ్లోకం. ఇది అన్నాక నిండొచ్చు మీరు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగాత్వే నిర్మోహాత్వం, నిర్మోహాత్వే నిశ్చలాతత్వం, నిశ్చలాతత్వే జీవనాముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది అన్నాక విన్నారు. ఇది ప్రసిద్ధమైన పదం. ఈ జగద్గురు శంకరాచార్య రాసిన పదాలు ఏముండే కదా, అతని గ్రంథంలో ఒకటే ఓదితే చాలు అన్నీ వేదాలు పురాణాలు అంతా ఓదిలక్కని. అతను రాసిన ఒక్కటి తెలుసుకుంటే చాలు. అతని ప్రక్రియ గ్రంథాలు రాసినాడు, వివేక చూడమని రాసినాడు కదా, అన్నీ అపరోక్షానుభూతి పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. సర్వ వేదాంత సార సంగ్రహ, మహావాక్య దర్పణ, పెద్ద పెద్ద గ్రంథాలు రాసినాడు శంకరాచార్య. మీరు అవి చదివారు, తెలివ ఇవి. అతనిలాగా జ్ఞానం ఎవరికి లేదు. ఇంకా అతనే చదవలే, అతనే ఒప్పలే. ఇంకా నీ వేదాంతం నిలబడుతుంది. లేకుంటే తర్కములా, ఈ ద్వైతుల భావంలా ఇది పోతుంది, ఏం లేదు. అంత చెప్పేట్లాక శంకరాచార్య ఒక్కడే ఉన్నాడు, ఇంక బాకీ లేరు. సరే, ఆయన మహానుభావుడు ఏం చెప్తున్నాడు ఈడ శంకరాచార్య? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం అంటే ఏమి గుర్తా? సత్సంగం అంటే కొన్ని మంది ఏమంటారు, నలుగురు కూర్చొని భజన చేసేది, నలుగురు కూర్చొని ఏమప్పంటే కీర్తనం చేసేది, నలుగురు కూర్చొని ఏమప్పంటే శాస్త్ర శ్రవణం చేసేది. ఠీకే, ఇవి ఆధ్యాత్మిలో ఒక భాగలే, పర్వాలే. కానీ సత్సంగం అనే దాని అర్థం ఏంటంటే సత్యంని తెలుసుకునే సంఘం. ఒక సమాజం ఉంటుంది కదా, అదన్న పేదోళ్ళకి మేము పంట కళ్ళ ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ కట్టినాము, ఓ పండ్ల ఆపరేషన్ చేయడానికి కట్టినాము అని అది దానికైనా ఉంటుంది. అట్లా సత్సంగత్వే నిస్సంగత్వం. సత్య సంగము, సత్యంని తెలుసుకున్నాం. అలక సత్సంగం చేసినావు, నువ్వు గురువుని కలుసుకున్నావు, సత్సంగమాయ. నీకు గురువు కలిసే ఆధ్యాత్మికలో తిరుగుతుండవు. సత్సంగత్వం ఎప్పుడు సత్యంది, నీకు జ్ఞానమాయ. సత్సంగత్వే నిస్సంగత్వం. నీ లోపల అవిద్య, అజ్ఞాన, మూఢత, అవివేకత్వము, ఇక అనేక సంబంధాలు ఉంటలేవు. దానికి ఏమన్నాడు? నిస్సంగత్వే. సత్యంని తెలుసుకున్న మళ్ళీ వాడు ఏమవుతాడంటే ఏకాంకేతాడు, ఏకాంతమవుతుంది అతనికి. ఈయనకి సత్యము తెలిసిన మనకి ఇక అసక్తమైన ఎన్ని విషయాలు ఉండవు, పడిపోతాయి కదా. అర్థమైన సత్యంని నువ్వు పట్టుకున్నావు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. సత్యం ఎప్పుడు తెలిసిందో నీకు, తత్వమసి అని గురువు చెప్పినాడు, మహావాక్యంని బోధించినాడు, శ్రవణం చేసినావు, మహావాక్య అర్థం పూర్ణమైంది. ఆ మహావాక్య అర్థం ఏడాడ ఉండదప్ప అంటే విచారచంద్ర, విచారసాగర, పంచదశి, పంచీకరణి, అపరోక్ష అనుభూతి. శంకరాచార్య చెప్పిన అన్ని గ్రంథంలో ఆగమ శాస్త్రాలైన శివుని శాస్త్రాలు ఏముండవు కదా, శివాద్వైతమైన గ్రంథాలు అన్నిట్ల దాన్నే నిండి ఉండదు. అవి వామమార్గం కాదు, విజ్ఞాన భైరవతంత్ర వామమార్గం ధ్యానమే అది. దానికే తంత్రమండలికి వేరే అనుకుంటారు. శివుడు చెప్పినవన్నీ తంత్రగ్రంథాలే, కేవలం మహావాక్యం మీదనే బోధించినాడు అన్నీ. ఈ పార్వతికి ఉపదేశం ఇచ్చే మహావాక్యమే లాస్ట్ శ్లోకంలో. దానికి విజ్ఞాన భైరవతంత్రం అది ఉండని. ఈడ చెప్పేది తాత్పర్యమేమి? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్యంని ఎప్పుడైతే తెలుసుకున్నావు, సత్సంగమాయ నీకు, సత్యంని గోచరమాయ, మహావాక్యం అర్థమాయ, శాస్త్రాలు నీకు అర్థమైన మరక నిస్సంగమవుతావు. ఏమవుతావు నిస్సంగము? నీవు అజ్ఞానం కానీ అవివేకం కానీ జగత్తు మీద ఉన్న నీకు దృష్టి బదిలవుతుంది. ఇది అప్పుడు ఆడ ఏమవుతాడు? నిస్సంగ అవుతాడు. నిస్సంగమైన మనకి ఏమవుతాడు? నిస్సంగత్వే నిర్మోహత్వం. సంఘం ఉన్నప్పుడే కదా మోహం వచ్చాడుది. నీవు నాను అని రెండు ఉంటే కదా, ఎవరి మేరా నేను నీవు, నాది నేను, నాది నేను, నాది 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 అనుకుంటా, ఆడ మోహం వస్తుంది కదా. నీ సత్సంగం సత్యం అర్థమై నీకు నీవు ఆత్మస్వరూపవు, సచ్చిదానంద ఆస్తి బాత్ ప్రియ రూపవు, అఖండ స్వరూపుడవు. ఈ ధ్యేయంకి నీవు సాక్షి, ధ్యేయంని నీవు ధారణం చేసిన వాడవు. ధ్యేయము నీది కాదు, నీవు కాదు. నీవెవరు? ఆత్మరూపుడవు, అఖండుడవు, సచ్చిదానంద. నీవు ఆత్మరూపం అని తెలిసిన మలక అడేమాయ ధ్యేయం నుంచి
మనసు, బుద్ధి, అంతఃకరణం నుంచి, కర్మేంద్రియాల నుంచి, జ్ఞానేంద్రియాల నుంచి, ధ్యేయం నుంచి, ధ్యేయం జీవికొచ్చిన నామం నుంచి, రూపం నుంచి, ఆ కార్యాల నుంచి అన్నిటి నుండి ముక్తుడవుతాడు. నిస్సంగత్వేన నిర్మోహత్వం. మోహం ఎప్పుడు ఉంటుంది? నాది అన్న కాడ మోహం ఉంటుంది. నేను నాది, మేవరు మీరా. నాది అనే దానిలోన ఎక్క మోహం ఉంటుంది, అది విస్తారం చేస్తుంది. ఇది ఏకమే చెప్తుంది, దేహం ఒక్కడే చెప్తుంది అనుకో. నేను అనే పదము, నేనంటే దేహం అని అనుకుంటాడు, ఆత్మని అనుకుంటాడు. అజ్ఞాని ఉంటే దేహం అనుకుంటాడు, జ్ఞాని ఉంటే ఆత్మ అనుకుంటాడు. కానీ నాది అనేది జిగిపెద్ద ఉండదు. అడాలు, పిల్ల, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత, ఊరు, కేరి, బంధు, బలగ పెద్దగా ఉండదు. అది మోహం అవుతుంది. దానికి ఏమన్నాడు ఈడ? నిస్సంగత్వేన నిర్మోహత్వం. నీకు సత్యం గిన పట్టుకున్నావా, సత్యం తెలిసే, సత్యం ఒక్కటే ఉండదు, అసత్యం అనేకం ఉన్నాయి. సత్యము ఒక్కటే, అసత్యం అనేకం. ఆ అనేకముని అజ్ఞానంలోని పట్టుకునింటివి. దానికి సత్సంగం అయిందా నిస్సంగుడు అవుతావు అన్నిటి నుండి. దేని మీద కూడా ఆసక్తి ఉంటలేదు. దానికి సత్సంగత్వం, సత్యం, పరమాత్మ జ్ఞానం అయిందే నిస్సంగుడు అవుతుంది. నిస్సంగ అయితే నిర్మోహత్వం. ఇంక నీకు మోహం ఉంటలేదు. మోహం అంటే బుద్ధిని నిలబెడుతుంది. మోహం జగ్గి పెద్దదిరా. మోహము జన్మ కారణము. దానికి గీతలో మూడే చెప్పినాడు, ఒక క్రోధము, ఒకటి మోహము. ఒకటి క్రోధము, ఒకటి మోహము, ఈ రెండు చెప్పినాడు. కామంని కూడా తోడేం బోధించినాడు. క్రోధము, మోహం జగ్గి బహిరంగం చేస్తాయి. క్రోధము తానని కూడా నష్టం చేస్తే ఎదురున్నోళ్ళని నష్టం చేస్తాయి. మోహము తానని ఎదురున్నోళ్ళ నుంచి తాను బంధనం వల్ల పడతాడు. దానికి మోహము మళ్ళా క్రోధం చేసి జగ్గివరణం చేసినాడు గీతల. సరే, ఇప్పుడు ఈడ విషయం ఏమిటంటే మోహం ఏముండదు కదా, బుద్ధిని విచారం చేయకుండా నిలబెడుతుంది. తానకి ఏమన్నైతే మనిషి తాళ్తాడు. కొడుకుకు జ్వరం వచ్చిందంటే ఉంటలేడు, దేవుని ముక్తాడు. దవాఖానలో చెప్తాడు, ఆయన డాక్టర్, ఆయన బాగా లేదా, పదర స్వామి కాడికి పదరు అంటాడు. ఎంత నుంచి బాగా లేదా, పదరు ఇంకొక కాడికి అంటాడు, తిరుకోడ కాడికి అంటాడు. ఇది మోహము. మోహముకు దానం ఇస్తుండే సంక్షిప్తి ఏని. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. మోహం ఎప్పుడు నీకు జరిగిందే అప్పుడు ఏమైతే నిశ్చలమైన తత్వము, ఆ పరమాత్మ స్వరూపుడే నేనుండా, నేనే అతని నిశ్చల తత్వం అవుతుంది. నిర్మలమైన తత్వం, మలినం లేదు, కల్మషం లేదు, డాగ లేదు, నిశ్చల. దానికి నిశ్చల తత్వం. నిశ్చలమైన తత్వం గోచరమైందా? నిశ్చలతత్వం జీవనాముక్తి. స్పష్టమైన నీకు ఏ రత్నం దొరికిన మళ్ళీ కాచలే నేను పట్టుకుంటాడు. నిశ్చలతత్వే జీవనాముక్తి. నిశ్చలమైన తత్వంని తెలుసుకున్నాడంటే, నిశ్చలమైన తత్వం అంటే ఏ దానిలోన భేదం ఉండరాదు, ఆడ ద్వైతత్వ భావమే ఉండరాదు. ద్వైతం భవతిథి, రెండు ఆడ ఉంటుందో ఆడ భయం ఉంటుంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, రెండు లేని తత్వంని తెలుసుకున్నాలే. రెండు లేవు, జీవ శివుడు అనేది, జగత్తు జీవుడు అనేది, జీవ శివుడు అనేది, శివమల జగత్ అనేది, ఈ రెండు లేవు. కొందరు ఏమనుకుంటారో జగత్తు ఉండదు, దేవుడు ఉండడు, నేనుండా. కొందరు అంటారు దేవుడు ఉండో లేదో, జగత్తు మాత్రం ఉండదు, నేనుండా. కొందరు ఏమంటారు అట్లా కాదప్ప, జీవుడు జగత్తు, ఒకరు జగత్తు ఈశ్వరుడు, అతను చేసింది ఇదంతా. ఇట్లా మూడు, జీవ జగత్ ఒకటేమో జీవ శివ, మూడోదేమి జగత్ జీవ. అద్వైతమే మూడు లేదు, ఒకటే అన్నది. శివుడే జగత్, జగత్ శివుడే అయిన మన్నే మడక అయిన మల్లక. మడక అనేది లేదు నాయన, అది నీకు గోచరమవుతుంది. ఏని గోచరం? నామరూపంలా. మన్ను నుంచి మన్నే మడక అయ్యింది, మళ్ళీ మన్నే ఆడు ఉండదు అడుగుతావా? అది లేదు ఎట్లా అయింది? కాదు కదా. ఆ మన్ను మడక రూపమని పొందింది శివుడే,
జగత్ రూపంని పొందినాడు, అతనే పొందిన మల్క జీవుడు ఆడుండాడు, అతని ఇదంతా అర్థమైన నిశ్చలమైన తత్వం గోచరమాయ ముక్తి అవుతారు. లేకుంటే కాచుని పట్టుకొని మళ్ళీ ఆడని డయమని అన్నారు. అద్వైతం కఠినము. అద్వైతం తెలిస్తే అన్నీ తెలిసేలాక ఇంకా అతనికి తెలిసేలాక ఏమీ లేదు. కానీ అద్వైతం తెలియకుంటే ఈ ఉపాసనలు దేనికి చేయాలంటే దేహం ఉంది, మనసు బుద్ధి ఉంది, సుఖ దుఃఖంలో అనుభవం చేస్తుంది. అది దానికే పాపములు చేయకుండా పుణ్యం చేయడానికి యజ్ఞాలు, యాగలు, దానము, ధర్మం చేస్తుండాలి. అది మీ రక్షణ, మనిషి రక్షణ అవుతుంది, బుద్ధి బలం అవుతుంది, వేదాంతము దృఢమవుతుంది. కానీ సత్కార్యాలు చేయాలి, దుష్కార్యాలు చేయరు. అవి చేస్తాడని ద్వైతులు అనుకున్నాక అద్వైతులని వాళ్ళు చూపనికే చేస్తారు, నేర్పనికే చేస్తుండరు. అవి బాకీ ఉద్దేశం లేకుంటుంది. దానికి అద్వైతంలోన జగ్గి బుద్ధి కావాలే అని అనేక గ్రంథాలు ఉండే శంకరాచార్య వినుర్రి ఏమని ఉండగొట్ట దృష్టాన్ని రాసినాడు. అతని చూచాడు, దాని మీదనే ఎంతో రాసిన ఆత్మబోధ, తత్వబోధ జగ్గి రాసినాడు. ఆత్మ అంటేమి అని ఆత్మబోధంలో చెప్పినాడు, తత్వం అంటేమి తత్వబోధంలో చెప్పినాడు. అతను రాయని గ్రంథంలో ఏమిటారు. అతన్ని చిన్మయానంద స్వామి అతన్ని బయటికి తెచ్చే మహానుభావుడు. అతనే రాచి జగద్గురులు చేయని పని చిన్మయానంద చేసే. అతని గీతని అన్ని స్కూల్లో పడిన నేర్పనికి చేసే జ్ఞానపీఠ పురస్కారం దొరికే మహానుభావుడు. అతని వెంట నేను తిరిగిన అట్లా గురువుని చూడలేదు. సరే పర్వాలే. తర్వాత జ్ఞాని ఉండే, ఒకటే కొడుకు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్, మహాజ్ఞాని. సరే ఇంగ్లీష్లో మాట్లాడుతుండే. ఈ నిశ్చలా తత్వం ఎప్పుడైతుందో, నిశ్చలమనగా శుద్ధం, నిర్మలమైంది. జ్యోతి వెళుతుంది. విమల అంటే ఏమి? విమల అంటే నిర్మల, మలినము లేనిది విమల. ఇది నిశ్చల అన్నాడు. నిశ్చల, నిశ్చలమనగా స్థిరముండలే, మలినముండరాదు. అర్థమైన స్థిరంగా ఉండాలి, అది ఉరుకులాడరాదు అక్కడిక్కడ. మళ్ళీ అది నిర్మలం ఉండాలి. అది అటువంటి తత్వంని ఎప్పుడు తెలుసుకున్నావు, నిర్మవాత్వే నిచలా తత్వం. ఇంకా మూవం అప్పుడే పోతుంది. ఆయన సత్సంగం, సత్యం అర్థం అవ్వలే. సత్సంగత్వే అన్నాడు ఆడ. సత్సంగత్వే నిస్సంగత్వే. సత్యంని తెలుసుకునే సంఘంకి పేరు సత్సంగం. ఆడ పోయి ఓడేం చేసే, ఈడేం చేసే, ఈడెక్కడ వాయా, ఓడెక్కడ వాయా, నాకు ఎక్కువ వస్తుంది, నీకు తక్కువ వస్తుంది, భజన నాన్న వాడేటి పదులు బాగుండే, నీకు రావు, ఇట్లా ఒకరినొకరు నింద చేసుకున్నాడు. సత్సంగం కాదు. ఆడ ఈర్ష్య అవుతుంది, కుటిలత అవుతుంది, మళ్ళీ ద్వేషభావాలు పుడతాయి. మళ్ళీ సత్సంగం అవది. ఆడ ఒక్కటే దినం చేస్తాడు, రెండో దినం విడిచిపెడతాడు. సత్సంగం అది కాదు. కుక్కోని రానోనికి నేర్పలే, రాకుండా అనిపించాలే, శ్లోకమని అనిపించాలే. అనిపించినవా పాట అవుతుంది, పాట చేసుకుంటూ పోయినవా అర్థమవుతుంది. లేదా అతను నేర్పి అర్థం చెప్పాలి, చెప్పి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నాడు. సత్యం అందరికీ బేకు, సత్యం ఎవరికి బేకలేదు. అజ్ఞాని కానీ, పాపి కానీ, మూడు కానీ, ధనవానుడు కానీ, గుణవాడు అందరికీ సత్యం బేకు. సత్యంనే అడుగుతున్నది ఆత్మ. ఈయనకి పరమాత్మని అంశ స్వరూపమైన దానికి అది అంటుండది, నాకు బేకైంది సుఖం రా, యాడుండదు శాశ్వతమైంది అని అది అడుగుతుండదు. ఈయనకి దాని స్వరూపం అది. సుఖం నేను కడుతుంది, సుఖ స్వరూపం ఉన్నదానికి అడుగుతుంది అది. దానికి నిశ్చలా తత్వం ఎప్పుడు వస్తుంది? సత్సంగం అనేటిది ఇంపార్టెంట్. ఏనికి ఇంపార్టెంట్ అంటే, కబీర్ ఏమని అడుగుతా ఉండాలి, ఏమంటే ఒరిజినల్ ఉండాలి. కబీర్ ఏమన్నాడు, గురు మిలే గురుదేవు మిలే, సత్సంగ్ మిల్లా కట్టినే అన్నాడు. గురువు దొరుకుతాడంట, గురువు నుండి దేవుడు దొరకవచ్చంట. ఆ శ్రోత్రియ నిష్ట స్వరూపమైన, జ్ఞాన స్వరూపమైన, నిజంగా జ్ఞానం ఉన్న గురువుని చూపెట్టలేరంట. ఏమన్నాడు చూడు, గురు మిలే గురుదేవు మిలే, సత్సంగ్ మిల్న కట్టినే. సత్యంని తెలిపేటి సంఘము, ఒక గుంపు, ఒక మిత్రులు దొరకరంట. ఇంకే సత్యం మాట్లాడరంట ఆడ. ఆ సత్సంగంలో పోతే కదా చెప్పాడు, ఆ గురువీడ, ఈ గురువీడ, ఇదే జ్ఞానం, ఇది అజ్ఞానం అని.
అది లేదంట. సత్సంగం కింద దొరికే నీకు గురువు దొరుకుతాడు, గురువు దొరికే నీకు దేవుడు దొరుకుతాడు అన్నాడు. ఇంకా సత్సంగం అంటే దానికే భజన చేయరనేది. నేను మీకేని కొట్లాడతా, ఒక గంట ఆడన్న గుక్కుని మాట్లాడతాం నిరర్థకమై కూడా. ఇప్పుడు టైంపాస్ కానీకే సామాన్య భాషలో మాట్లాడితే ఆడేడ గుక్కునేటప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అన్నారు, నువ్వు నలుగుట్ల పేరు వెళ్ళిన మలక, నువ్వు నలుగుట్ల తిరిగిన మలక, ఇప్పుడు బాగా నడుస్తాను ఆడ గుక్కుంటుండే ఏముండేస్తాను ఇట్లా అంటారు. నీకు కొత్త ఇప్పుడు చూసింటారని నువ్వేం చేయట్లేవు, పొద్దువని కుక్కున్నావు. కానీ నలుగుట్ల తిరిగి పోయినప్పుడు అజ్ఞానులు నిందిస్తారు. ఆ దానికి ఒక గుడి, ఒక మఠం ఏం లేకుండా ఒక జాగ ఆడనొక్కడొక్కొని నామస్మరణ స్వాధ్యాయ శ్లోకాలము పాఠనం చేసేది ఇవి చేయలే. ఎందుకంటే మోసదూడమ్మే శివమంత్ర విధును సరే ఒకరిని మోసం చేయనికన్నా కూడా అనరా అన్నాడు కదా శాస్త్రంలా. మోసం చేయనికే కాదు, నీ పొద్దుపోక ధ్యానమన్న చేయి, రామనామన్న రాయి, చదువన్న చదువు, భజనన్న చేయి, అది నిన్ను తరిస్తుంది, అది లాభమిస్తుంది ఆ నీయది. కానీ ఇవి చేయనికి బాగొట్టదని ఇడిచి వేరే జాగలో పోతే ధనము మానము ప్రాణము మూడు పోతేవాడా. ధనము మానము ప్రాణము మూడు ఎవరి దక్కనికి రాడా. దానికి సత్సంగత్వం ముఖ్యం. సత్యంని తెలుసుకునే దానికి సత్సంగత్వం. ఆడ ఉపనిషదులై ప్రస్థాన త్రేల మాట్లాడాలి. త్రయం అంటే ఏమి, ప్రస్థానం అంటే ఏమి, మార్గం. మూడు మార్గాలు చెప్పినారు, బ్రహ్మసూత్ర, ఉపనిషత్, భగవద్గీత. ఈ ప్రస్థాన త్రేలు ఏనికి చెప్పినారంటే ఉపనిషత్తులు ఋషులు ఉపనిషత్తుల మీద నడిచి పొందినారు. గీత భగవంతుడు చెప్పినాడు ఆడికి పోనీకేనే కదా. బ్రహ్మసూత్రం కూడా ఋషులే రాసిన రెండు దాని సారము. అందరికిన్న సంక్షిప్తము, అందరికిన్న శ్రేష్టమైంది, అందరికిన్న రహస్యమైంది, అందరికిన్న జటిలమైంది, అందరికిన్న కఠినమైన జ్ఞానము బ్రహ్మసూత్రం. మూడు మార్గాలు మూడు గ్రంథమేమో ఒక్కటే. ఒకటి ఫాస్ట్ ట్రైన్, ఒకటేముండదు స్లో ట్రైన్, ఒకటేముండదప్ప అంటే ఆడ వేగంతో నిలబెట్టేది. మద్యం మూడు ట్రైన్లు ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉండదు, ఒకటేమో ఫాస్ట్ ట్రైన్ ఉండదు, ఒక స్లో ట్రైన్ ఉండదు. ఇట్లా ఈ మూడు మార్గాల్లో చెప్పింది ప్రస్థాన త్రయ. ప్రస్థానం అంటే నడిచే మార్గంకి ప్రస్థానం అంటారు. దాని మీద నడిచి పొందినవాడు, దాన్ని చెప్పి ముట్టినవాడు, ఆ దానికి ప్రస్థానము త్రయ మూడు. ఆ మూడుట్లో యాదన్న ఒకటి ప్రమాణం తీసుకొని మాట్లాడలే వేదాంతంని. యాదన్న ఒకటి గీత చెప్పినవాడు అతను శ్రేష్టము, ఈ బ్రహ్మసూత్రం చెప్పిన రాదు అనరాదు. ప్రమాణం ఈయనకి మూడుట్లో యాదన్న ఒకటి ఏమన్నాడు. స్వానుభవం కింద ఉంటే నీ అర్థాలని కథలని చెప్పొచ్చు. ఇది పద్ధతి ఉన్నది. వేదాంతం చెప్పేటి ప్రక్రియలు ఇవి. ఏమనేం చెప్పరాదు. నీకు శ్లోకం రాకూడలేదు, దాని తత్వము దాని అర్థం అయితే చెప్పొచ్చు. అవి రాకుండా ఈ శంకరాచార్య పదాలను తీసుకునొచ్చు. ఇవి కూడా ఆదానికి వచ్చినాయి. దానిలో రహస్యమే, దానిలో ఉన్న మర్మమే దానిలోనే ఉండదు. దానిలోకి నెక్కుంది. ఇక దానిలోనైతే నియమంగా చెప్పినాడు. ఈడ నియంలే స్వానుభావం చెప్పినాడు శంకరాచార్య. ఆ దానిలో అంటే పడకుండా ఇవి కూడా మీరు చెప్పచ్చు. ఇవి దానిలో కింద శ్రేష్టము ప్రక్రియ గ్రంథాలు. దానిలోన ఏమి ఉందో ఏమి లేదో ఆ దాని అంతా దీడ చెప్పినాడు. ఒక్కొక్క మాట. సత్సంగత్వం అంటే ఏమి, సత్యంని తెలుసుకునికి కలిసేటి గుంపు, కలిసేటి ఒక సమాజకి సత్సంగం అని పేరు. మళ్ళీ ఒకటి ఏం చెప్పినాడు, సత్యంని తెలిపేయడానికే సద్గురు, సద్గతి ఇచ్చేదానికే సద్గురు, సత్యంని బోధించి ప్రచారం చేసేదానికే సంత్ అని ఎవరికంటారంటే సత్యంని తెలుసుకుని ప్రచారం చేసేటవాడు సంతు, సత్యంని బోధించేదానికి సద్గురు, సత్యంని అంటే అందరికీ తెలిపేదానికి అతనికి సద్గురు మహాన్ అని అంటారు. సద్గతి ఇచ్చేదానికి సద్గురు, గురువు అని పేరు. సత్సంగత్వం అనేది చిన్న మాట కాదు. సత్సంగత్వం ఎట్లా కావాలి, నిత్యం అభ్యాసం కాదు, నిత్య భోజనం, నిత్య నిద్ర, నిత్య విషయాలు ఎట్లా ప్రపంచకులు చేస్తారో అట్లా ఇది నిత్య భోజనము. ఇది ఏది అన్నం ఎట్లా మీకు బేకో నిత్య భోజనం ఎందుకు చేస్తాడు, ఆకలి అవుతుంది దేనికి బేకది. బుద్ధికి నిత్య భోజనం ఇది శాస్త్రం. మా గురువు అంటుండే శాస్త్రం వినకుండా చదవకుండా తినకుండా వస్తుంది. ఎందుకంటే నాలుగు ఈ బుద్ధికి భోజనం దొరికిందంటే పొట్ట బాగుంటుందిరా అంటుండే. అనుకో నువ్వు అన్నం పొట్టకు అన్నం వేసినావు,
అది నిద్ర అన్న ఇస్తుంది, కామం అన్న ఇస్తుందిరా. అది భలే నిద్ర లేదా కామం రెండే ఒట్టిస్తుంది అంటాడు. మళ్ళీ దానిలోనే నువ్వు జ్ఞాని ఉంటే, త్యాగి ఉంటేనే నువ్వు సత్సంగం చేయొచ్చు. కానీ బుద్ధికి బలం వస్తే అన్నీ చేస్తుంది అంటుండే. బుద్ధి బలం శ్రేష్టం. బుద్ధికి బలం రానికే నిత్య సత్సంగం కావాలి, నిత్య శాస్త్రారాధన. ఒక గ్రంథంని పాడుకుంటా నీకు ఆడదల కంఠస్థం అయిపోతుంది. కళ్ళు ముచ్చి పాడొచ్చు నువ్వు, కళ్ళు ముచ్చి. ఇవి రత్నస్వరూపమైన మాటలు ఇవి. శంకరాచార్యవి రత్నాలు, మాణిక్యలు, కరగనివి కాదు అవి, పోయేటివి కాదు అవి. ఇస్తేనేమో దానం చేస్తే కరోడపతి అవుతాడు, పెట్టుకుంటేనేమో వైభవం చూపుతుంది. కరగంది, మాయంది, అది రత్నాలు. ఈ రత్నాల్లాగా ఉన్న మాటలని అనుసరించాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం. నీకు నిశ్చలమైన తత్వం, గోచరమైన తత్వం వచ్చి మహావాక్యము, నీకు ఆత్మస్వరూపం గిన ఆ తత్వము. మన్ను ఒక తత్వము, అది మన్ను అనేది. ఆ మన్ను కారణము, కార్యం ఏమిటంటే మడక, కుండ, ఆ కుండ. ఆ కుండ ఏమిటి నీకు కనిపించే నామరూపం కనిపించే మన్ను కనిపించేది. మన్ను దానిలో ఉండి కనిపించని కారణం ఏమిటంటే నామరూపాలు దాన్ని కప్పినాయి, నామరూప క్రియలు దాన్ని కప్పినవి. అవిద్య. విద్య అంటే జ్ఞానం కదా, అవిద్య అంటే అజ్ఞానం. అవి కప్పిన దానికి నీకు మన్నే కనిపించదు. అదే కారణమైందే నీ కార్యం రూపంలో ఉన్నదానికి నీకు గోచరం కాదు. అది అక్కడ లేదేమంటే ఉండదు, తెలియదు ఎందుకు, అవిద్య. ఇట్లా మూలతత్వం ఎప్పుడు అర్థమవుతుందంటే నామరూప క్రియల్లోన అతని జిగబడాడు. దాన్ని అతను ఏమంటే యథార్థంగా ఆచరణ చేస్తాడు. కానీ ఆ నామరూప క్రియల లోపల అతను పడాడు, అతని బద్ధి అవి కర్తత్వ భోక్తృత్వం నుండి దూరం అవుతాడు. కేవల నిజమైన కార్యం చేస్తాడు. నిశ్చలతత్వే జీవనాముక్తి. ఇంకా దాన్ని తెలుసుకొని ఏమవుతాడంటే జీవనముక్తుడవుతాడు, జనన మరణ రహితుడవుతాడు. జనన మరణం అనేటువంటి చక్రం నుండి దూరం అవుతాడు. జీవన్ముక్త, జీవత్వ భావం నుండి ముక్తుడవుతాడు. జీవన్ముక్త అంటే జీవభావం ఏముండదు, దేవభావం. నేను, నాది, ఇదే కదా జీవత్వ. జీవించాలి, పెరగాలి అనేటిదే జీవత్వ భావం. ఆ జీవత్వ భావం నుంచి ముక్తుడయ్యి దేవత్వంని పొందుతాడు. ఆత్మ నుండి పరమాత్మ ఎత్తాడు. ఇదే సత్సంగత్వం. సత్సంగత్వ అధ్యాత్మ ఉద్దేశం. అధ్యాత్మం ఏదానికంటారంటే ఆత్మజ్ఞానంకి అధ్యాత్మం అంటారు. అది ఎప్పుడైతుంది, మానవు నుండి మాధవుడు అవ్వాలి, నరుడు నుంచి నారాయణ అయ్యటి విద్య, ఆత్మ నుండి పరమాత్మని పొందలే, అదే ముక్తి. ఆ పరమాత్మని నీ జీవత్వం లోపల, ఈ జీవుడే ఆత్మాని, ఇతని ఆత్మనే పరమాత్మని తెలుసుకున్నవా ముక్తుడవైతివి నువ్వు. అదే క్షణంలా తత్వం నుండి తెలియాలి. ఊక శబ్దంలు ఇంటి ఇడిచిపెడితే కష్టం వస్తే పాయ, సుఖం వస్తే నాది, దుఃఖం వస్తే నీది కాదు. యుద్ధం నీది, భోజనం నాది, జ్ఞానం నాది, అజ్ఞానం నీది, ధనము నాకి, దీనము నీకి, ఇవన్నీ ఉండరాదు. ఇవన్నీ ద్వైత్వ భావములు, నిష్కృష్ట భావములు. జీవన్ముక్తి అంటే జీవుడే దేవుడని తెలుసుకునేటిది తత్వం నుండి, మూలం తత్వం నుండి. అప్పుడు అతను ముక్తుడవుతాడు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అతనేమప్పంటే ఆ గోవిందుడు అంటే చెప్తే మహావాక్యంని బోధించి జీవశివ ఏకత్వం అని చేసేటి మహావాక్యంని సాక్షాత్కరించేటి ఆ గురునాథుడు. భజ గోవిందం, అతని భజించు, అతని తెలుసుకో, అతని ఈశ్వర స్వరూపుడు, అతని బంధువు అని శంకరాచార్య చెప్తున్నాడు. జీవన్ముక్తుల అర్థం ఉన్నాయి. జీవనాముక్త, జీవన్నే జీవత్వ భావం నుండి ముక్తుడు చేసేది జ్ఞానం తెలుసుకున్నాడే, ఆత్మనే పరమాత్మ అని ఒకటి. రెండోది ఇంకా ముంగలవతి యోగం ఏం చెప్తుంది, జీవన్ముక్తికి జ్ఞానం అవ్వచ్చు, అనుభవం కాదు. ఏనికంటే దేహం ఉంటుంది.
దేవుడు అదేమన్నా విధేయముక్తమైన దగ్గర అనుభవం కలగది అని యోగశాస్త్రం చెప్తారు. చూడు ఎంత ఉన్న రహస్యాలు. కానీ శంకరాచార్య ఏమన్నాడు, నిశ్చలాతత్వే, నిశ్చలమైన తత్వం ఈడ గోచర మాయ, దేహాత్మ బుద్ధి ఏమిటలేదు వానికి, జీవన్ముక్తుడవుతాడు. ఆ అవస్థని ఈడ పొందుతాడు. మళ్ళీ దేహం ఉండదు కదా, ఇడిచిపెట్టడానికి రాదు. దాన్ని ఏం చేయలే, ఉన్న దినాలు సేవాభావంలోనే ఓడుకునాలి. అది జీవన్ముక్తులు అర్థం. ఒకవేళ జీవన్ముక్తికి మోక్షం అవుతుందని నీడు అంటే ఆడ నాకు వస్తుంది ప్రశ్న. జీవన్ముక్తి అంటే దేహం ఉంది కదా, దేహములు ఎట్లా అనుభవం అవుతుంది? పూర్ణత్వం అనుభవం అయితే దేహం అతనికి అడగాడు, దాని మీద మోహం పెట్టాడు, చూడడు, దాన్ని ఆచరణ చేయడు. యోగం చెప్తాడు విధేయముక్తి అని అదంట. విధేయముక్తి ధ్యేయం అనేలా కావాలి, అనుభవంలా ఇలా అవుతుందే. ఇలా ధ్యేయం పట్టుకున్నాడు, తింటాడు, ఏమైనా తక్కువ పడితే వదులుతాడు, కోపం అవుతాడు, క్రోధం వస్తుంది, మోహం వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ ఎట్లుంటాయి అని సంశయం రావచ్చు, వస్తుంది కూడా. అయినా ఈడ శంకరాచార్య చెప్తాడు, నిశ్చలా తత్వే, నిశ్చలమైన తత్వం వచ్చిన మనకు జీవన్ముక్తుడు. జీవత్వ భావం పోగొట్టుకుని దేవత్వంలోనే సతతం ఉండాలి. ప్రయత్నం చేయలే. ఏమిటిది? ఆ మహావాక్యం నిస్మరణ చేయలే, సోహం ధ్యానం చేయాలి. దాన్ని అదే నేనుండా, అదే నేనుండా, సోహం సోహం, దాన్ని వినాలే, నాదానుసంధానం చేయాలి మంత్రంని. అదే నిజమైన మంత్రం. అన్ని మంత్రాలు దోషాలు ఉండవు, సాప్యం ఉండవు. దీనికి ఒక్కడే సాప్యం లేదు. ఇది ముక్త స్వరూపమైంది, వర్ణాత్మకమైన మంత్రాలు. దాన్ని ఋషులు ఛందస్సు మళ్ళీ దాంట్లోకి ఇప్పుడు సిద్ధి చేసినాక కిలకం చేసినారు, సాప్యం పెట్టినారు, దాన్ని కట్టేసినారు మంత్రాలని. ఆ దాంట్లో కొనకి పూజలు చేసి యజ్ఞాలు చేసి జపాలు తపాలు చేసిన వరకు అది సిద్ధి అవుతాయి. అవి అయితే ఆయపోతే పాయ. దానికి ఇది ఒక్కటే మంత్రం జపం చేసేట్లాక, ఈయనట్లాక నాదానుసంధానం, ఏకాగ్రత నుండి బ్రూకుటిల దృష్టి పెట్టి ధ్యానం చేయరు, జీవన్ముక్తులు అవుతారు. ఇదే ఈరోజుకి. జయ జయ గురుమంగళం పార్వతీపతీశ్వర మహాదేవ్.